హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పే యూకే వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు యూకేలో ట్రాఫిక్ రూల్స్ గురించి అయితే మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ రావడం అంత ఈజీ కాదు, చాలా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో డ్రైవింగ్ టెస్ట్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది ఇక్కడ యూకేలో. సో మీ అందరికీ ఇప్పుడు యూకే ట్రాఫిక్ రూల్స్ అన్ని సైన్స్ ఎట్లా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ అన్ని క్లియర్గా చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. యూకేలో ట్రాఫిక్ రూల్స్ కంపేర్ చేస్తే మీకు ఏమనిపించిందో అయితే కామెంట్ చేయండి. సో యూకేలో ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా ఉంటాయి. సో యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ రావడం అయితే చాలా ఇంత ఈజీ కాదు, చాలా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇంకోటి, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్తో పాటు అందరూ అంతే సిస్టమేటిక్గా అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇండియన్ ట్రాఫిక్ రూల్స్ తోటి కంపేర్ చేస్తే యూకే ట్రాఫిక్ రూల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత యాక్సిడెంట్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంది ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే. మన ఇండియాలో రోజు కొన్ని వేల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, యూకేలో మాత్రం వేల పైన లెక్క పెట్టచ్చు. యాక్సిడెంట్ అయితే కేసెస్ చాలా మినిమం ఉంటాయి ఇక్కడ. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే నా కార్లో డ్రైవింగ్ చేసుకుంటూ అయితే అన్ని ట్రాఫిక్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో ఇదే నా వెహికల్. రీసెంట్గా నేను 10 months అవుతుంది వెహికల్ తీసుకొని. సో ఇప్పుడు నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ 4 months బ్యాక్. సో 4 attempts ఇచ్చిన నేను. 4 attempts తర్వాత నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకుంటూ ప్రతి సైన్ ట్రాఫిక్ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఉంటుంది అనేది. సో లెట్స్ గో. యూకేలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వడం అంత ఈజీ కాదని చెప్పాను కదా. సో అది ఎందుకు ఈజీ కాదనేది మీకు అందరికీ మాక్ టెస్ట్ చేసి చూపిస్తా ఒకసారి. సో డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు ఎగ్జామినర్ మన పక్కన కూర్చొని ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది డిసైడ్ చేస్తారనేది, ఎన్ని పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలనేది చూపిస్తా. అది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది హార్డ్గా ఉంటుందో. సో నెక్స్ట్ ఒక కమింగ్ వీడియోలో సో మాక్ టెస్ట్ అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తా, చూడండి అది. సో ఫస్ట్ యూకేలో బేసిక్ రోడ్ మీదకి వెళ్ళే కంటే ముందు అయితే మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అబ్జర్వేషన్ చేయాలి. సో మన వెహికల్ మూవ్ చేసిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ డ్రైవింగ్ చేస్తాం. కానీ వెహికల్ మూవ్ చేయకంటే ముందు ఫస్ట్ యూకేలో మన హెడ్ మొత్తం 360 degrees తిప్పాల్సి వస్తుంది. ఫాస్ట్ బ్లైండ్ స్పాట్స్ చూసుకోవాలి. బ్లైండ్ స్పాట్స్ అంటే ఈ పిల్లర్ కవర్ చేసే ఏరియాని బ్లైండ్ స్పాట్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ఇది పార్కింగ్, రెసిడెన్షియల్ పార్కింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ అవసరం లేదు. బట్ నార్మల్గా రోడ్డు పైన పార్కింగ్ చేసేటప్పుడు అప్పుడు మనం వెహికల్ మూవ్ చేసేటప్పుడు కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకొని ఇక్కడ విండో నుంచి చూడాలి. ఆ విండో కవర్ చేసి ఆ పిల్లర్ కవర్ చేసే వీలో ఎవరన్నా ఉన్నారా చూడాలి. ఏదైనా వెహికల్స్, ఏదైనా సైక్లిస్టులు వాళ్ళు వస్తున్నారని. సో లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి, తర్వాత రైట్ మిర్రర్ చూసుకోవాలి, రైట్ బ్లైండ్ స్పాట్స్ చూసుకోవాలి. ఈ విండో నుంచి ఎవరన్నా వస్తారో చూసుకొని అట్లా మన హెడ్ మొత్తం 360 degrees ఇలా రొటేషన్ చేసి, అప్పుడు ఎవ్వరు రావట్లేదు, ఎవరు మన వెహికల్ సేఫ్ మూవ్ అవ్వడానికి సేఫ్ అనిపిస్తే అప్పుడు మాత్రమే మూవ్ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా డ్రైవింగ్ టెస్ట్లో చూపిస్తారు. సో ఇప్పుడైతే మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో నెక్స్ట్ మాక్ టెస్ట్లో ప్రాపర్గా ఎగ్జామినర్ ఏ పాయింట్స్ చూస్తాడు, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అవన్నీ క్లియర్గా అయితే ఇంకో వీడియో చేస్తా. సో ఇప్పుడైతే మనం రోడ్ పైకి వెళ్ళిపోదాం, ట్రాఫిక్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, లెట్స్ గో. సో మనం ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో గివ్ అవేకి అప్రోచ్ అవుతున్నాం. సో కింద రోడ్ పైన క్లియర్గా కనిపిస్తుంది ట్రయాంగిల్ విత్ డాటెడ్ లైన్స్. ఆ పైన బోర్డులో సర్కిల్ బోర్డులో రెడ్ యారో, బ్లాక్ యారో కింద మెన్షన్ చేసింది గివ్ అవే టు ది ఆన్ కమింగ్ వెహికల్స్ అని. సో దీని మీనింగ్ ఏంటంటే అపోజిట్లో వెహికల్స్ వస్తున్నట్లయితే వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం అయితే వాళ్ళకి వే ఇచ్చి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నాకు 2 seconds గ్యాప్ ఉందని అయితే నేను వెళ్ళిపోయినా. సో ఇప్పుడు నేను మెయిన్ రోడ్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటున్నా. సో రైట్ టర్న్ తీసుకున్న ముందు రైట్ ఇండికేషన్ వేసి ఆన్ కమింగ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి ఇక్కడ వెయిట్ చేసి అబ్జర్వ్ చేయాలి. ఆన్ కమింగ్ వెహికల్స్ ఏం రాకపోతే అప్పుడు సేఫ్గా మూవ్ అవ్వచ్చు అనుకుంటే మాత్రమే మనం టర్న్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను స్ట్రీట్ నుంచి మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతున్నా. సో మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ నాకు గివ్ అవే సింబల్ ఉంది. అంటే నేను లెఫ్ట్ సైడ్ టర్న్ అయినా రైట్ సైడ్కి టర్న్ అయినా సో ఫస్ట్ వెహికల్ని అబ్జర్వ్ చేసుకుని టర్న్ అవ్వాలి, మూవ్ అవ్వడానికి సేఫ్ అనిపిస్తే. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంటే, లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంటే లెఫ్ట్ ఇండికేషన్ వేసుకుని నేను రైట్ సైడ్ ట్రాఫిక్ వచ్చే వాళ్ళకి చూసుకొని మూవ్ అవ్వాలి. సో రైట్ సైడ్ వచ్చే వాళ్ళ ట్రాఫిక్కి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ నేను రైట్ సైడ్ మూవ్ అవుతున్నాను అనుకోండి, రైట్ టర్న్ తీసుకుంటే నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయో లేదో అబ్జర్వ్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెహికల్స్ రాకపోతే నేను రైట్ టర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నా కాబట్టి నేను జస్ట్ రైట్ సైడ్ ట్రాఫిక్ అబ్జర్వ్ చేసుకొని వెహికల్స్ ఏం రాకపోతే నేనైతే మూవ్ అయిపోతున్నాను.
సో ఇక్కడ నేను రైట్ టర్న్ తీసుకోవాలనుకున్నా, ఆన్ కమింగ్ వెహికల్స్ రైట్ టర్న్ తీసుకోవాలనుకున్నా, వాళ్ళకి సపరేట్ లేన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఫస్ట్ ఆన్ కమింగ్ వెహికల్స్కి ప్రయారిటీ ఉంటుంది. సో ఆన్ కమింగ్ వెహికల్స్ రాకపోతే అది సేఫ్ అనుకుంటే ఆ బాక్స్లో వెయిట్ చేసి ఆ లేన్లో వెయిట్ చేసి సేఫ్ అనుకుంటే మాత్రమే వాళ్ళు టర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం రౌండ్ అబౌట్కి అప్రోచ్ అవుతున్నాం. సో ఈ రౌండ్ అబౌట్ ఎలా వర్క్ అవుతుందో ఈ పైన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఈ ఇమేజ్ తోటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రౌండ్ అబౌట్ ఎలా వర్క్ అవుతుందో. అన్ని రౌండ్ అబౌట్స్ ఇమేజ్ లానే ఉంటాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ ది ఎగ్జిట్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మాత్రం 4 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం రౌండ్ అబౌట్కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ లేన్లో ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ రౌండ్ అబౌట్ని ఒక క్లాక్ లాగా రిఫరెన్స్గా తీసుకుంటే 6 o'clock రౌండ్ అబౌట్కి అప్రోచ్ అయ్యే డైరెక్షన్ అనుకోండి. సో 9 o'clock ఒక ఎగ్జిట్, 12 o'clock ఒక ఎగ్జిట్, 3 o'clock ఒక ఎగ్జిట్. సో మనం ఎగ్జిట్ అయ్యే రౌండ్ అబౌట్ నుంచి ఎగ్జిట్ అయ్యే రూటు 12 o'clock ఆర్ బిలో ఉంటే మన వెహికల్ లెఫ్ట్ లేన్లో ఉండాలి, లైక్ ఏ బ్లూ కార్. సో మనం ఎగ్జిట్ అయ్యే రూటు 12 o'clock ఆఫ్టర్ ఉంటే సో మన కారు రైట్ లేన్లో ఉండాలి, లైక్ ఏ వైట్ కార్. సో ఇక్కడ మనం ఆల్వేస్ రౌండ్ అబౌట్కి అప్రోచ్ అయ్యే డైరెక్షన్ని 6 o'clock అనుకుంటే, సపోజ్ నేను ఇక్కడ 9 o'clock డైరెక్షన్ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే, సో రౌండ్ అబౌట్కి అప్రోచ్ అయ్యేటప్పుడు సో నేను లెఫ్ట్ లేన్లో ఉండాలి. సో లెఫ్ట్ లేన్లో అప్రోచ్ అవుతూ సో నా రైట్ సైడ్ రౌండ్ అబౌట్కి ఆల్రెడీ ఎంట్రీ అయిన రైట్ సైడ్ ట్రాఫిక్కి వే ఇస్తూ, సో రైట్ సైడ్లో వెహికల్స్ వస్తూ ఉంటే సో వాళ్ళకి వే ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో వెహికల్ రాకపోతే అప్పుడు నేను రౌండ్ అబౌట్లకి అప్రోచ్ అవుతూ సో లెఫ్ట్ ఇండికేషన్ ఇస్తూ సో 9 o'clock ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే ఇక్కడ 12 o'clockలో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సేమ్ లెఫ్ట్ లేన్లో అప్రోచ్ అవుతూ సో లెఫ్ట్ ఇండికేషన్ ఇవ్వకుండా రౌండ్ అబౌట్కి అప్రోచ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ ఇండికేషన్ ఇవ్వకుండా సో నా రైట్ సైడ్లో వెహికల్స్ వస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేస్తూ రైట్ సైడ్లో నాకు ఆల్రెడీ రౌండ్ అబౌట్లో ఎంట్రీ అయిన వెహికల్స్ రైట్ సైడ్లో వెహికల్స్ లేకపోతే సో నేను రౌండ్ అబౌట్లకి అప్రోచ్ అవుతూ సో 9 o'clock ఎగ్జిట్ క్రాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను లెఫ్ట్ ఇండికేషన్ ఇస్తూ సో నేను 12 o'clock డైరెక్షన్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అదే నేను 3 o'clock డైరెక్షన్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే నేను రౌండ్ అబౌట్ని రైట్ లేన్లో అప్రోచ్ అవుతూ లైక్ ఏ వైట్ కార్ సో రైట్ లేన్లో అప్రోచ్ అవుతూ రైట్ ఇండికేషన్ వేస్తూ సో నా రైట్ సైడ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి అబ్జర్వ్ చేయాలి. సో రైట్ సైడ్లో వెహికల్స్ ఏం రావకపోతే సో నేను రౌండ్ అబౌట్లోకి ఎంట్రీ అయ్యి 9 o'clock ఎగ్జిట్ క్రాస్ అయిన తర్వాత 12 o'clock ఎగ్జిట్ క్రాస్ అయిన ఇమ్మీడియట్గా నేను లెఫ్ట్ ఇండికేషన్ ఇస్తూ 3 o'clock డైరెక్షన్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇదే ఫామ్లో అన్ని రౌండ్ అబౌట్లో ఇదే ఫామ్లో యూజ్ చేసి మనం కన్ఫ్యూషన్ లేకుండా రౌండ్ అబౌట్ని ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను రౌండ్ అబౌట్కి అప్రోచ్ అవుతున్నా. నేను 6 o'clock డైరెక్షన్లో రౌండ్ అబౌట్కి అప్రోచ్ అవుతూ సో 6 o'clock డైరెక్షన్లో ఎగ్జిట్ అవుతున్నా, అంటే 4th ఎగ్జిట్ తీసుకుంటున్నా. సో నేను రైట్ సైడ్ ట్రాఫిక్కి అబ్జర్వ్ చేస్తున్నా. రైట్ సైడ్ ట్రాఫిక్ వెహికల్స్ ఏం రాకపోతే సో నేనైతే మూవ్ అయిపోతున్నా నేను రైట్ ఇండికేషన్ వేసుకొని. సో ఇప్పుడు నేను ఇది 9 o'clock డైరెక్షన్ క్రాస్ అయినా. ఇప్పుడు వచ్చేది 12 o'clock డైరెక్షన్ ఎగ్జిట్. సో 12 o'clock డైరెక్షన్ ఎగ్జిట్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది 3 o'clock డైరెక్షన్ ఎగ్జిట్. సో 3 o'clock డైరెక్షన్ ఎగ్జిట్ క్రాస్ అయిన ఇమ్మీడియట్గా నేను లెఫ్ట్ ఇండికేషన్ వేస్తూ నేను 4th ఎగ్జిట్లోకి ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ హైవే వచ్చేసి ఐవేని డ్యూయల్ క్యారేజ్ హైవే అంటారు. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 70 miles/hour తోటి ట్రావెల్ చేయాలి. కిలోమీటర్లలో అప్రాక్సిమేట్లీ 110 km/h. సో ఇక్కడ నేషనల్ స్పీడ్ లిమిట్ సింబల్స్ వచ్చేసి సర్కిల్ విత్ వైట్ పెయింట్ బ్లాక్ లైన్స్ తోటి ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే నేషనల్ స్పీడ్ లిమిట్స్ అని. నేషనల్ స్పీడ్ లిమిట్స్ ఫర్ సింగిల్ క్యారేజ్ రోడ్ అయితేనేమో 60 miles/hour తోటి ట్రావెల్ చేయాలి. అదే డ్యూయల్ క్యారేజ్ కానీ మోటార్వే అయితే 70 miles/hour తోటి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి రెసిడెన్షియల్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ రెసిడెన్షియల్ ఏరియాలలో మ్యాక్సిమం 20 స్పీడ్ లిమిట్ జోన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 20 స్పీడ్ జోన్ కింద రోడ్ పైన కూడా రాసింది. సో ఈ జోన్లో అయితే మనం చాలా స్లోగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం 20 స్పీడ్, అంతకంటే బిలోనే డ్రైవ్ చేయాలి. సో ఈ రోడ్కి ఇరువైపులా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. స్ట్రీట్ లైట్స్ ఉంటే కంపల్సరీ 20 స్పీడ్ లిమిట్ జోన్ అని ఐడెంటిఫై చేసేసుకోవాలి మనం అక్కడ. సో ఎవ్రీ 20 స్పీడ్ జోన్లో అయితే కంపల్సరీ ఎవ్రీ 100 yardsకి 20 స్పీడ్ లిమిట్స్ సైన్ బోర్డ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. 20 స్పీడ్ లిమిట్ రోడ్లు అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో రోడ్కి ఇరువైపులా పార్కింగ్ చేసి ఉంటారు రెసిడెన్షియల్ ఏరియాలు కాబట్టి. సో మనకు ఆపోజిట్ వెహికల్స్కి మనకు స్పేస్
వే ఇచ్చే ఆప్షన్ ఉంటే మనం వెయిట్ చేసి వాళ్ళకి వే ఇచ్చి మనం ముందుకెళ్ళాలి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వెహికల్స్కి వాళ్ళకి ఎనఫ్ స్పేస్ ఉండి మనకు వే ఇచ్చే ఛాన్సెస్ ఉంటే అయితే వాళ్ళు కంపల్సరీ మనకు దారి ఇచ్చిన తర్వాతనే వెళ్ళిపోతారు. సో ఇక్కడ బస్సు మన కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ స్పేస్ లేదు మనం వే ఇవ్వడానికి. సో తనే మనకు వే ఇచ్చిండు కాబట్టి మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో ఇక్కడైతే చాలా మనకు అదర్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్యారలల్ క్రాసింగ్ ఉంది. ప్యారలల్ క్రాసింగ్ మీన్స్ ఏంటంటే పెడెస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్ ఇద్దరు రోడ్ క్రాస్ అవ్వచ్చు, వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. సో సైన్ ఇండికేషన్ ఎట్లా ఉంటుందంటే అంబర్ లైట్స్ ఫ్లాషింగ్ అవుతూ ఉంటాయి, కింద జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కనిపిస్తుంది రోడ్కి ఇరువైపులా అంబర్ లైట్స్ ఉన్నాయి, కింద జీబ్రా క్రాసింగ్ ఉంది. సో ఇక్కడ పెడెస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్ ఎవరు క్రాస్ అవ్వడానికి రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేస్తున్నా మనం అయితే వెహికల్ ఆఫ్ చేసి వాళ్ళు క్రాస్ అయిన తర్వాత అయితే మనం వెహికల్ మూవ్ చేయాలి. సో అక్కడక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు రోడ్ అప్రోచ్ అయ్యి క్రాస్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు అంటే మనం డెఫినెట్గా ఇక్కడ ఆగిపోవాలి. సో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ రోడ్ క్రాస్ చేసిన తర్వాతనే మనం వెహికల్స్ అయితే మూవ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే రోడ్ ఇరువైపులా మనం అబ్జర్వ్ చేసుకొని సో స్లోగా మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఈ 20 స్పీడ్ జోన్లలో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో స్ట్రీట్ నుంచి మర్జ్ అయ్యే రోడ్స్ ఉంటాయి టీ జంక్షన్వి. సో మర్జ్ అయ్యే వెహికల్స్కి అంటే ప్రయారిటీ మనకు ఉంటుంది. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనకు వే ఇవ్వాలి. సో మన వెహికల్స్ మూవ్ అయినంత వరకు వాళ్ళు వెయిట్ చేసి మన వెహికల్స్ రాకపోతే వాళ్ళు ఈ మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. సో నేను కూడా ఎంట్రీ అవుతే సో రోడ్ అనేది బ్లాక్ అవుతుంది. అందుకే నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వాళ్ళకి వే ఇచ్చేసి నేనైతే మూవ్ ఆన్ అయిపోతున్నాను. అక్కడ వెహికల్ ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ ఏం రాకపోతే. సో అట్లా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. రోడ్డు ఎక్కడ బ్లాక్ చేయొద్దు. సో ఇట్లా పార్కింగ్ చేసిన ఏరియాలలో అయితే ఇంకా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో ఇది ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి. సో మనకు స్పేస్ ఉంటే మనము వే ఇవ్వాలి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే వెహికల్స్ వాళ్ళకి స్పేస్ ఉంటే వాళ్ళు వే ఇస్తారు. సో ఇప్పుడు మనం 20 స్పీడ్ జోన్లో నుంచి 40 స్పీడ్ జోన్లోకి వెళ్తున్నాం. సో ఇమ్మీడియట్గా మన వెహికల్ అనేది స్పీడప్ అవ్వాలి. మళ్ళీ స్లోగా వెళ్ళి 20-30లోనే వెళ్తే వెనకాల ట్రాఫిక్ని జామ్ చేసిన వాళ్ళం అవుతాం. సో అది కూడా రాంగే. సో మనం 40 స్పీడ్ అంటే అట్లీస్ట్ 35 స్పీడ్ తోటైనా వెహికల్ వెళ్తూ ఉండాలి. స్లో కూడా వెళ్ళొద్దు. సో మినిమం స్పీడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ రౌండ్ అబౌట్స్. సేమ్ ఈ రౌండ్ అబౌట్స్లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఎగ్జిట్ అవుతూ ఉన్నా. సో ఎగ్జిట్ అవుతున్నామో కరెక్ట్గా ఎగ్జిట్ లేన్లో అప్రోచ్ అవుతూ సో ఎగ్జిట్ అయ్యే ముందు లెఫ్ట్ ఇండికేషన్ వేసుకుని అయితే ఎగ్జిట్ అవుతున్నాం. సేమ్ మళ్ళీ ఇప్పుడు రౌండ్ అబౌట్ నేను ఫస్ట్ ఎగ్జిట్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఎగ్జిట్ అంటే వెంటనే లెఫ్ట్ ఇండికేషన్ వేసుకుని ఎగ్జిట్ అవుతున్నా. సో ఇప్పుడు నేను సింగిల్ క్యారేజ్ వేలో నుంచి డ్యూయల్ క్యారేజ్ వేలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ అప్రోచ్ ఏంటంటే డ్యూయల్ క్యారేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ మనం 70 mph అయితే మనం 60 mph పికప్ చేసుకొని వెహికల్ని అప్పుడు రైట్ ఇండికేషన్ వేసుకొని రైట్ సైడ్ వెహికల్ని అబ్జర్వ్ చేస్తూ రోడ్లోకి అయితే మర్జ్ అవ్వాలి. సో మర్జ్ అయిన వెంటనే మనం మినిమం 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ సో మ్యాక్సిమం 70 mph స్పీడ్ తోటి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ రౌండ్ అబౌట్కి అప్రోచ్ అవుతున్నాను. సో నేను సెకండ్ ఎగ్జిట్ తీసుకుంటాను అంటే 2 o'clock డైరెక్షన్లో. సో లెఫ్ట్ లైన్లో ఉంటూ సో ఫస్ట్ ఎగ్జిట్ క్రాస్ అయిన వెంటనే లెఫ్ట్ ఇండికేషన్ వేసుకొని సెకండ్ ఎగ్జిట్లోకి వెళ్ళిపోతున్నాను అంటే 2 o'clock డైరెక్షన్లో. సో ఇక్కడ నా వెహికల్లో పెట్రోల్ కొంచెం తక్కువ అనిపించింది. సో అందుకే నేను పెట్రోల్ స్టేషన్కి వచ్చేసి సో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఇంకా కొన్ని డైరెక్షన్స్ సైన్స్ ఉన్నాయి. సో ఇప్పటికీ అన్నీ కవర్ చేయట్లేదు ఈ వీడియోలో, కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నా. సో ప్రతి స్థాయిని కవర్ చేయాలంటే వీడియో అయితే చాలా లెంతీ ఉంటుంది. సో అందుకే కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నా. ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు నేను మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాను. సో రెసిడెన్షియల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన స్పీడ్ని క్యాప్చర్ చేసే స్పీడ్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఎక్కడ నా వెహికల్ స్పీడ్ మినిమం స్పీడ్ కంటే 30 miles స్పీడ్ కంటే ఎక్కువగా ఉంది. సో అందుకే ఇక్కడ నాకు రెడ్ లైట్ తోటి ఇండికేషన్ ఇచ్చి స్లో డౌన్ చేసుకోమంటుంది. సో నేను మళ్ళీ ఈ రెసిడెన్షియల్ నుంచి ఎగ్జిట్ అవుతుంటే నా 30 స్పీడ్ లిమిట్ కంటే నేను ఎక్కువ వెళ్తున్నాను. సో అందుకే ఇక్కడ రెడ్ లైట్ తోటి ఇండికేషన్ చేస్తుంది స్లో డౌన్ చేసుకోమని. సో ఇప్పుడు నేను బిలో 30 mph తోటి స్పీడ్లో వెళ్తుంటే అక్కడ థ్యాంక్ యూ అని గ్రీన్ లైట్ తోటి వచ్చింది. సో ఇట్లా స్పీడ్ స్క్రీన్స్ అయితే కంపల్సరీ రెసిడెన్షియల్ ఏరియాలో ఇప్పుడు అరేంజ్ చేసారు. ఇక్కడ మన ముందు ఒక సైక్లిస్ట్ ట్రావెల్ చేస్తున్నాడు. మనం వెంటనే హార్న్ కొట్టద్దు. అదే ఇండియాలో అయితే హార్న్ కొట్టి పక్కకు తప్పుకోమని
ఇండికేషన్ ఇస్తాం. సో ఇట్లా ఇక్కడైతే అట్లా ఉండదు. సో మనము వాళ్ళకైతే ఎనఫ్ స్పేస్ ఇచ్చి మనం క్రాస్ అవ్వాల్సి వస్తుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ ఉండి మనకు ఎనఫ్ స్పేస్ లేదు అంటే సైక్లిస్ట్ వెనకలనే చాలా స్లోగా, అతను ఎంత స్లోగా మూవ్ అవుతే అతను వెనకాల ఫాలో అవ్వాలి. వెంటనే ఓవర్టేక్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. సైక్లిస్ట్కి ఎనఫ్ స్పేస్ ఉంది, మనం ఓవర్టేక్ చేసి స్పేస్ ఇచ్చి ఓవర్టేక్ చేయగలుగుతామంటేనే చేయాలి. డ్రైవింగ్ టెస్ట్లో ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. మనకు డ్రైవింగ్ టెస్ట్లో మేజర్ అండ్ మైనర్ కేటగిరీస్ ఉంటాయి మిస్టేక్స్. సో మేజర్ ఒక్క మిస్టేక్ చేసినా మనం ఫెయిల్. మైనర్స్ 14 మిస్టేక్ చేస్తే 14 వరకు మైనర్ మిస్టేక్ చేయొచ్చు. సో 14 మైనర్ మిస్టేక్ చేసినా కూడా ఫెయిల్ చేసేస్తారు. సో ఈ వీడియోలో అయితే అన్ని సైన్ రూల్స్ అయితే నేను కవర్ చేయలేదు. కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. యూకేలో డ్రైవింగ్ అనేది ఎంత డిఫికల్ట్ ఉంటుంది, డ్రైవింగ్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేసిన మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎంత డిఫికల్ట్ ఉంటుంది అనేది మీకు ఇంకా కొంచెం ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. అప్కమింగ్ వీడియోలో ఒక డ్రైవింగ్ మాక్ టెస్ట్ చేసి అప్లోడ్ చేస్తా. మీకు ఇంకా అది వీడియో చూసినాక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంత డిఫికల్టీ ఉంటుంది. అందుకే ఎంతమంది చాలాసార్లు అట్లీస్ట్ 2-3 అటెంప్ట్స్ కూడా 2-3 అటెంప్ట్స్ ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. జస్ట్ వీడియోని చూసి వదిలేయకుండా వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తూ ఉంటే నేను చేసే కంటెంట్ మీ అందరికీ అర్థమవుతుందని, రీచ్ అవుతుందని నాకు అర్థమవుతుంది. సో అట్లా నాకు ఎనర్జీని ఇస్తుంది ఇంకెక్కువ మంచి కంటెంట్ వీడియో చేయడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ ఒక్క క్లిక్ చేయండి. లైక్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉంటే నాకు ఎంతో బూస్ట్ని ఇస్తుంది. కంటెంట్ ఇంకా మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చి ఇంకా మంచి హార్డ్ వర్క్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.